వేసవి సెలవులు మొదలయ్యాయి. అలారం అవసరం లేకుండానే ఉదయం సూర్యరశ్మితో కళ్ళు తెరుచుకునే రోజులవి. పుస్తకాల భారం లేదు, హోంవర్క్ టెన్షన్ లేదు. ఆ రోజు మొత్తం మనదే. సైకిల్ టైర్లు నేలం తాకగానే సెలవుల అసలైన ఆనందం మొదలవుతుంది. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, కానీ తిరిగి ఇంటికి రావాలనిపించదు. మామిడి పండ్ల రుచి, వేసవి సెలవుల అధికారిక రుచి. చేతులంతా పసుపు రంగవుతాయి, కానీ ఆ ఆనందం మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది. రోడ్డు మధ్యలో స్టెంప్స్, ఇంటి గోడే బౌండరీ, ఒక బంతి కోసం మొత్తం గ్యాంగ్ పరుగులు. ఆ మ్యాచ్లోనే అసలైన వరల్డ్ కప్ ఉండేది. ఆకాశం మొత్తం రంగుల గాలిపటాలతో నిండిపోయేది. మన కలలు కూడా వాటితో పాటు ఎగిరిపోయేవి. గాలి బలంగా వీచినప్పుడు మన హృదయం కూడా ఆకాశంలో ఎగిరేది. ఒక చల్లని గోలీ సోడా, అదే అప్పటి లగ్జరీ. స్నేహితులతో కలిసి తాగిన ఆ చిన్న క్షణాలు ఇప్పటికీ గుండెల్లో చల్లగానే ఉన్నాయి. రాత్రి భోజనం తర్వాత అమ్మమ్మ కథలు మొదలయ్యేవి. ఆ కథల్లో రాజులుండేవారు, మాయాజాలాలుండేవి. మనం మాత్రం ఆ ప్రపంచాల్లో పూర్తిగా మాయమైపోయేవాళ్ళం. టెర్రస్ మీద పరుపులు, చల్లని గాలి, నక్షత్రాలతో నిండిన ఆకాశం. అప్పట్లో లైఫ్ ఎంత సింపుల్గా ఉందో అంతే బ్యూటిఫుల్గా కూడా ఉండేది. ఆ వేసవి సెలవులు మళ్ళీ ఎప్పుడూ తిరిగిరావు, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనలో చిన్నపిల్లలను ఎప్పటికీ బ్రతికిస్తూనే ఉంటాయి.